వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంకు కృష్ణమ్మ, సీఎం చంద్రబాబు జలహారతి. రిషికొండలో పవన్ నాదెండ్ల కొత్త డ్రామా, అమర్నాథ్. రౌడీలు గూండాలకు భయపడే తత్వం నాది కాదు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కృష్ణమ్మ కుప్పం చేరుకుంది. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది. దీంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రినీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు. ఏకంగా శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడు భూములను తడుపుతోంది కృష్ణా నది. పంచకట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. వేద మంత్రోచ్చారణల మధ్య కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి జలహారతి ఇచ్చారు. ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. తమ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు. युक्तायां शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ पुनगलोलगोत्रोद्भवस्य यजमानस्य पुष्यमे नक्षत्रे कर्काटकराशिजातस्य चंद्रबाबु नायडु नामधेयस्य धर्मपत्न्याः भुवनेश्वरी देवी नाम्याः कुमारस्य लोकेश नायडु नामधेयस्य भरणी नक्षत्रजातस्य लोकेश नायडु नामधेयस्य धर्मपत्न्याः ब्रह्मणी नाम्याः देवांश नामधेयस्य सहकुटुम्बस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं श्रीशैलस्थित मल्लिकार्जुन पाद समीपे स्थित कृष्णवेण्याम् अद्य यः श्री वेटवेंकटेश्वर स्वामिनः पाद आरविंद जयतु जयतु मंगलापालनं जयतु जयतु श्रीनिवास समेत श्री अल्बेल मंगा बैट्राई. రిషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది రుషికొండ ఇంద్రభవనం అని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని, ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అది చిన్న పూరుగుడిసే కదా, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. లేదా అమరావతిలో మీరు ఒక 5 ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడుతూ ఉంటే అది స్కీమ్ ఇల్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్. ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ నాయకులు అలాగే పడేడుస్తారు, మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి. మనకి చేత కాదు, ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే యూటిలైజేషన్ ఆఫ్ ద ఐడియల్ రిసార్ట్ అట్ రిషికొండ రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ జీవోల్లో మెన్షన్ చేయాల్సింది కదా.
మరి జీవోలో రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పి చాలా మంది చదువుకున్నటువంటి వారు కూడా అపోహపడేటువంటి విధంగా మీరు తప్పుడు ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేశారు. ఈరోజు ఐడిల్ రిసార్ట్ అని చెప్పి, రిసార్ట్ అని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఆరోపణలు చేసినటువంటి ఇదే నారా లోకేష్, ఆరోపణలు చేసినటువంటి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు జీవో వచ్చేసరికి రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రభుత్వం రాయించుకుందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి బదలాయింపు ఏమైనా ప్రభుత్వం చేసుకుందా? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న ఒక వీడియో చూసి షాక్ కి గురయ్యా. హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూసా అన్నారు. మీడియా వారు అడిగారని ఎస్పీ 3 రోజుల ముందు నుంచే మా నోటీసులో ఈ వీడియో ఉందని చెప్పారు. కనీసం ఈ విషయం నాకు సమాచారం ఇవ్వలేదు, నాకు జాగ్రత్త కూడా చెప్పలేదు అన్నారు. రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఎవరు వారికి డబ్బు ఇస్తున్నారన్నారు. ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా, పోలీస్ విచారణలో తేలాలి అని అన్నారు. దయచేసి విలేకరుల సమావేశాన్ని ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నిన్నటి సాయంత్రం ఆ వీడియోలు చూసి వేలాదిగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా ప్రతి అడుగులో నా వెంట నడుస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఓ 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని, మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ ఉన్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానళ్ళలో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హుందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో 47 లక్షల వ్యయంతో రిపేర్లు మరియు మెయింటెనెన్స్ పనులు చేయిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరాలు వెల్లడించారు. నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎంతో మందికి సేవలు అందించిందని స్పీకర్ పేర్కొన్నారు. తున్ నుండి ఏజెన్సీ ప్రాంత వాసుల వరకు ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అభివృద్ధి కుంటుపడిందని, అయితే గత ఏడాది నుండి అభివృద్ధి దిశగా కృషి జరుగుతోందని అన్నారు.
గత నెలలో జరిగిన హాస్పిటల్ సమీక్ష సమావేశంలో కొన్ని అవసరాలు గుర్తించడంతో ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ఆసుపత్రికి 47 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో డ్రైన్ల రిపేర్లు, శానిటరీ మరియు వాటర్ పైప్ లైన్ల మరమ్మతులు, ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ వర్క్, ఓపీడీ బ్లాకుకు మినీ సెప్టిక్ ట్యాంకు, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ రిపేర్లు మరియు ఇతర చిన్న పనులు చేపడతారని వెల్లడించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో మనకి ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎంతోమందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తుని దగ్గర నుంచి, చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అందరూ మీరు చూస్తూనే ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో హాస్పిటల్ బాగా నిర్వీర్యం చేశారు, పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ వస్తున్నాం. మన మీటింగ్లో కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం. దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, డబ్బులు కావాలని. మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళిద్దరూ వెంటనే స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి 47 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 47 లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైనేజ్ రిపేరు. వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది, అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం. మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ, అలాగే మరి వాటర్ సప్లై లైన్లు ఇవన్నీ పాడయ్యాయి, దానికోసం. అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్, ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం. ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళకి పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం. అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సెప్టిక్ ట్యాంక్ లేదు, దానికి సెప్టిక్ ట్యాంక్ కోసం. అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ, బల్బులు కానీ, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయడం కోసం. అలాగే ఇంకా హాస్పిటల్లో చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నిటినీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి 47 లక్షల రూపాయలు వచ్చింది. దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా. అలాగే రెండోది ఏంటంటే, నిన్నే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడారు. మనకి రూరల్ ఏరియాలో అంటే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి, పిహెచ్సి సెంటర్స్. ఆ పిహెచ్సి సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ టైం నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా స్పందించి దానికోసం అని చెప్పి మనకి 72 లక్షల రూపాయలు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వేరు గంజాయి కేసుల్లో 415 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ పృథ్వీరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని జీ మాడుగుల మండలం బీరం పంచాయతీ అనర్బ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా ముందస్తు సమాచారంతో బొలెరో వాహనంలో 350 కేజీల గంజాయి, 1 ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే పెదబైలు మండలం సీతగుంట జంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒరిస్సా వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనంలో 65 కేజీల గంజాయితో 2 నిందితులు పట్టుబడినట్లు తెలిపారు. గంజాయితో పాటు వాహనాలను సీజ్ చేసి నిందితులకు రిమాండ్కు తరలించామని అన్నారు. గంజాయి సాగు రవాణా చేయడం నేరమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్ష పడుతుందని అన్నారు. గంజాయి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి జీమాడుగుల స్టేషన్ లిమిట్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. మనకి అది సుమారు 350 కేజెస్ ఆఫ్ గాంజా, 350 కేజీల గాంజాతో ఒక బొలెరో పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకెళ్తుండగా మన పోలీస్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి
అందులో ఉన్న 3 పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక పైలట్, ఏదైతే ఒక మోటార్ సైకిల్లో వస్తున్న పైలట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఇది గంజాయిని ప్రొక్యూర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీమాడుగుల అండ్ పెద్దబయలు మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద, కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది. అండ్ ఎంటైర్ రూట్స్ అన్నీ కూడా మనం ట్రాక్ చేసాం అండ్ ఫర్దర్గా వెరిఫై కూడా చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళతో పాటు ఫర్దర్ లింక్స్ ఈ 350 కేజీల గాంజా కూడా ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్ళి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధ్యాయుల నియామకం జరిగిందని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన దాఖలాలు లేవని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిఎస్సిని ఇస్తానని యువతకు మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 16,347 మెగా డిఎస్సిని దిగ్విజయంగా పూర్తి చేసిందని, ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. యువతకు అదే రకంగా విద్యారంగానికి, టీచర్లకు గత ప్రభుత్వం డిఎస్సి అనే పదానికి సమాధి కట్టి పూర్తిగా యువతని, ఏదైతే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి యువతని మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈరోజు మా యువకుల రథసారథి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఇచ్చినటువంటి మెగా డిఎస్సి మాట 16,347 టీచర్ పోస్టులని దిగ్విజయంగా పూర్తి చేసి కాల్ లెటర్స్తో ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఈరోజు పారదర్శకంగా ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదే రకంగా సమీకరణ ఏదైతే ఉందో ఉన్నటువంటి దాన్ని కూడా క్రోడీకరించుకొని అద్భుతమైన డిఎస్విని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫు నుంచి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసినప్పుడు రాష్ట్రంలో అదే రకంగా ఇక్కడ కూడా కొన్ని వాస్తవాలు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ మంచి పని చేసినా కూడా వైసీపీ పార్టీ కేవలం చేస్తున్న మంచిని ఓర్చలేక బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకా వేరే ఏ పని పెట్టుకోలేక ప్రతిపక్ష పార్టీగా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు కేవలం డ్రామా మాటలు మాట్లాడుతూ ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. కరీంనగర్ జిల్లా వీరవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. హౌస్ కన్స్ట్రక్షన్ కు సంబంధించి ఇంటి నంబరు ఇచ్చేందుకు బాధితుడి నుంచి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు ఏసీబీని సంప్రదించగా ఉచ్చుపన్నిన అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. అనంతరం చెల్లూరు గ్రామ ప్రజలు ఏసీపీ వలకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి విషయం తెలుసుకోగానే గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆనందోత్సాహంతో టపాసులు పేల్చారు. నమస్తే అండి, నేను విజయ్ కుమార్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్. అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది. చల్లూరు మండలం, చల్లూరు విలేజ్, వీరవంక మండల్. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము. దాని మీద 20,000 ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. వార్త అసంపూర్తిగా ఉంటుంది కదా సార్, చెప్పకపోతే ఎలా కలిసి సార్? చెప్పకుండా ఎవరైనా ఎట్లా పట్టుకుంటారు? మీ బ్యూరోని అడగండి. మేము నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే
వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము. మేము ఎవరి వివరాలు ఇవ్వము, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్. ఓకేనండి. లంచాలకు ఎగబడితే మీ చేతుల్లో ఉందండి. ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరు ఇచ్చే ట్యాక్సెస్, మీరు పే చేసే ప్రతి, మీరు చాయ్ పైసలు, మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ మా జీతం కోసం వస్తాయి. మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే, గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు. వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే జమ కడతారు. అందువల్ల దయచేసి ఎవరైనా మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడిగితే ఇమీడియట్గా 1064 టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాంటాక్ట్ చేయండి. మేము మీ అందుబాటులోకి వస్తాము, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.